టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని టచ్ చేయాలంటే నన్ను దాటుకుని వెళ్ళాలి. ఇది దశాబ్ద కాలం క్రితం పవన్ కళ్యాణ్ కోసం అల్లు అర్జున్ చేసిన కామెంట్. బన్నీకి పవన్ కళ్యాణ్కి వరుసకు మామయ్య అవుతాడు. అయినా బన్నీ మాత్రం ఎఫెక్షన్తో మా కళ్యాణ్ బాబాయ్ అని ప్రతి సినిమా ఫంక్షన్లో ఎంతో గొప్పగా చెప్పుకునేవాడు. పవన్పై ఎన్నోసార్లు రాజకీయంగా వ్యక్తిగతంగా మాటల దాడులు జరిగాయి. ఆ సమయంలోనూ అల్లు అర్జున్ అందరికంటే ముందుగా పవన్కు సపోర్ట్గా నిలిచేవాడు. అయితే ఏళ్లు గడుస్తున్న కొద్దీ బన్నీ మెగా కుటుంబానికి దూరం అవుతూ వచ్చాడు. ఇప్పుడు అది పీక్ స్టేజ్కి చేరినట్లే కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు ప్రమాణ స్వీకారం రోజు సోషల్ మీడియాలో అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీ వార్ మరోసారి రచ్చకెక్కిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా ఈ వివాదంపై తాజాగా సురేఖ గారు స్పందించారట. ఆమె మాట్లాడుతూ, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ ఒక డిప్యూటీ సీఎంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాధ్యతలు తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది. మెగా ఫ్యామిలీ సభ్యులు అందరూ హ్యాపీగా ఉన్నాం. పవన్ కళ్యాణ్కి నాకు ముఖ్యం. వాళ్ళతో నాకు ఎటువంటి పని లేదు. ఇతర విషయాలు నేను పట్టించుకోనవసరం లేదు అంటున్నట సురేఖ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఇండస్ట్రీలో మరియు ఆంధ్ర రాజకీయాలు. కాకపోతే 2024 ఏపీ ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా ఓ ట్వీట్ చేశారు బన్నీ. మీరు ఎంచుకున్న మార్గం సేవ చేయాలనే నిబద్ధత పట్ల తాను ఎంతో గర్విస్తామని బన్నీ మే 9న ట్వీట్ చేశారు. అయితే మరుసటి రోజే నంద్యాల వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర రెడ్డికి మద్దతు ఇచ్చారు. ఆయన కోసం ఏకంగా ప్రచారం కూడా చేశారు. తన భార్య స్నేహారెడ్డితో కలిసి రవిచంద్ర రెడ్డి ఇంటికి కూడా వెళ్లారు. స్నేహారెడ్డికి శిల్ప కుటుంబంతో స్నేహం ఉండడంతో బన్నీ ఇలా చేశాడని తెలుస్తోంది. అయితే మెగా ఫ్యాన్స్ మాత్రం బన్నీ చేసిన తప్పుని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ కోసం మెగా కుటుంబం అంతా పిఠాపురంకు వెళ్తే బన్నీ మాత్రం వైసీపీ అభ్యర్థి కోసం నంద్యాల వెళ్లారని విపరీతంగా ట్రోల్ చేసిన విషయం